సో ఎన్ని కోట్ల వస్తుంది సాయి రిషికి? ఉన్నదాంట్లో మంచిగా ఉన్నాం. అదే ఎంత ఉంది అంటున్నా? లేదు, ఉన్నదాంట్లో మంచిగా ఉన్నాం. అదే ఉన్న దాంట్లో ఎంత ఉందని అడుగుతున్నా. ఉంటే ఒక 4-5 కోట్లు. ఓకే. సో అది మొత్తం నీకేనా? అంతేగాని అంతే. ఇప్పుడు కష్టం చేస్తాం కాబట్టి ఇంకా చేయాలి. సో ఏం కష్టం చేస్తాం? కుండలేదన్నా. సరే, అసలు ఒక కుండ రెడీ కావాలంటే అసలు ఏమేమి చేస్తారు? ఫస్ట్ మట్టి తీసుకొస్తారన్నా. మట్టి ఎండకు పోసి ఆ ప్రాసెస్ ఉంటుంది. అది ఆరిన తర్వాత అది తీసుకొని నీళ్ళలో పోస్తారు. ఒక చిన్న గుంతలకు ఉంటుంది, ఆ గుంతలో పోసి అది నానిన తర్వాత ఒక మంచి తిరిగి దాన్ని మొత్తం ఫిల్టర్ చేస్తాం. నార్మల్గా ఫిల్టర్ వాటర్ అట్లా ప్యూరిఫై అయినట్టు చేస్తారు. చేసి అది ఆ మట్టి రాళ్ళు రాకుండా జల్లెలు పెట్టి అలా పోసేస్తాం. ఓకే. ఆ మట్టి అవుతుంది కదా, దానికి ఒక 1 day టైం ఇస్తాం. అది కొంచెం దగ్గరికి అవుతుంది. ఆ వాటర్ ఉన్నది ఏదైతుందో దగ్గరికి అయ్యి వాటర్ పైనకి వస్తాయి. ఓకే. మీడియంగా అది తీసి బయటకి వేసేస్తాం. అది వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకో వేరేస్తాం, ఇంకో ప్లేస్లో తాడు. ఆ ప్రాసెస్లో దాంట్లో వేసిన తర్వాత దాంట్లోకి ఇంకో కొన్ని వాటర్ వెళ్ళిపోతాయి, భూమి పీట్ చేసుకుంటుంది. అప్పుడు కుండకు తయారు కావాల్సిన మట్టి బంక వస్తుంది, ఆ మట్టి వస్తుంది. దాన్ని తొక్కిన తర్వాత కుండ స్టార్ట్ చేస్తాం. తొక్కుతావు నువ్వు అదంతా? లేదు, ఇప్పుడు మిషన్స్ వచ్చేసినాయి అన్న. ఓకే. మిషన్లు వేసి అదే మనకు గట్టి చేసి పంపించేస్తుంది బయటికి. నార్మల్గా మెత్త ఉందనుకో, ఒక కుండ రావాలి, దానికి ఎంత అయితే అవసరం ఉందో అంత పెట్టుకొని లెవెల్ బయటకు పంపించేస్తాం. ఓకే. దాని తర్వాత తీసుకొని రెడీ చేస్తా. అంటే ఇప్పుడు మొత్తం మిషన్లు వచ్చినాయా? అప్పుడు ఇట్లా చేయలు పెట్టి ఇట్లా చేస్తున్నాయి. మనుషులు అయితే మనుషులే. ఆ మిషన్ ఏదైతే ఉందో అది సారీ అప్పుడు చేతితో తిప్పుతున్నాయి. అవును. ఇప్పుడు దానికి మోటార్ వచ్చేసింది, బెల్ట్ వేసినామంటే స్టార్ట్ అయిపోతుంది. ఓకే. అంటే ఒక్క రోజులో ఎన్ని కుండలు రెడీ అవుతాయి? అది పర్సన్ బట్టి అన్న. మా దగ్గర ఇప్పుడు ఒక ఆయన ఉండు, ఒక ఆయన 40 చేస్తాడు, ఒక ఆయన 60 చేస్తాడు, ఒక ఆయన 80 చేస్తాడు. వాళ్ళ కెపాసిటీ బట్టి చేస్తాడు. అంటే సీజన్ మొత్తం కుండలు చేస్తూనే ఉంటారా లేకుంటే సీజన్ బట్టి? ఇప్పుడు ఇది ఉగాది సీజన్ కదా. అవును. ఉగాది అయిపోగానే మనకు బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది. అవును. బోనాల కుండలు చేస్తాం. బోనాలు అయిపోగానే మనకు దీపావళి. అవును. వినాయక చవితి, దీపావళి, దసరా. ఓకే. అది స్టార్ట్ అయిపోతుంది. అది అయిపోగానే మళ్ళీ ఇది ఎక్కువ పెద్దగా ఉంటుంది అనమాట. ఉగాది ఇది డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే. జూన్ దాకా చేస్తాం. అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నా అంటే సాయి రిషిని అందరు చిల్లరగాడు అది అనుకుంటారా? అవును, అనుకుంటారా? చూసినోడు బయట చూసినా అదే అనుకుంటారు. బయట చూసినోడు అనుకుంటాడుగా. సో అంటే ఇవన్నీ నిజంగా తెలుసా తెలియదా అంటే వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి నేను అడిగిన. అంటే నేను పని చేస్తా అన్నావు అంటే పని చేస్తావా లేదా అని చెప్పి వాళ్ళకు కూడా తెలియాలి కదా అన్నట్టు నేను అడిగిన. ఓకే ఓకే అన్న.